నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న ఒక్క పదం గుండెపోటు, హార్ట్ అటాక్. చిన్న వయసులోనే చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇది మనలో ఆందోళన కలిగించే విషయం. అయితే భయపడడం పరిష్కారం కాదు. దాని గురించి తెలుసుకోవడం, జాగ్రత్త పడడం ముఖ్యం. ఈరోజు మనం గుండెపోటు, గుండె వైఫల్యం గురించి సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఇంతకు హార్ట్ అటాక్, గుండెపోటు అంటే ఏమిటి అంటే, మన గుండె నిరంతరం పనిచేస్తూ శరీరం అంతా రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా తనకు తానే అంటే గుండె పని చేయడానికి కూడా కొంచెం రక్తం, ఆక్సిజన్ అవసరం కదా. అందుకని తన గుండెకి తానే రక్తాన్ని పంప్ చేసుకుంటూ ఉంటుంది. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలను అంటే గుండెలోని ఉన్నటువంటి రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. వాటిలో ఏదైనా అడ్డుపడినప్పుడు బ్లాకేజెస్ అంటే ఆ గుండె రక్తనాళాలలో ఏదైనా బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు ఆ భాగంలో రక్త సరఫరా ఆగిపోతుంది. అప్పుడు గుండె కండరాలు దెబ్బతింటుంది. దీన్నే గుండెపోటు అంటారు. దీనినే ఇంగ్లీష్లో హార్ట్ అటాక్ అని అంటారు. హార్ట్ ఫెయిల్యూర్కి హార్ట్ అటాక్కి మధ్య తేడా ఉంది. దాన్ని కూడా వివరిస్తాను. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్న విషయం గురించి నేను చెప్తాను. ఇందులో మొదటి లక్షణం ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, అంటే చెస్ట్ పెయిన్ లేదా చెస్ట్ డిస్కంఫర్ట్. ముఖ్యంగా ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు ఒత్తిడి, బిగుతుగా అనిపించడం. రెండవ లక్షణం శరీరంలోని ఇతర భాగాలలో నొప్పి, అంటే భుజాలు, మెడ, దవడ, వీపు లేదా చేతులకు నొప్పి రావచ్చు. దీంతోపాటు ఊపిరి ఆడకపోవడం, చెమటలు పట్టడం, తల తిరగడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో గ్యాస్ట్రిక్ నొప్పిలా ఉంది అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసుకుందాం. గుండె వైఫల్యం. ఈ గుండె వైఫల్యం అనే దానికంటే మీరు హార్ట్ ఫెయిల్యూర్ అన్న మాట ఎక్కువ వినే ఉంటారు సాధారణంగా. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె వైఫల్యం అంటే గుండె పూర్తిగా ఆగిపోవడం కాదు. గుండె బలహీనపడి శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సమర్థవంతంగా పంపింగ్ చేయలేకపోవడాన్ని గుండె వైఫల్యం లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది సాధారణంగా దీర్ఘకాలిక సమస్య, అంటే ఇది ఒక క్రోనిక్ కండిషన్. చాలామంది హార్ట్ అటాక్ వచ్చిందని, గుండె ఫెయిల్యూర్ అయిందని భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. మనసులో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. గుండె జబ్బులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, మందుల క్రమం తప్పకుండా వాడితే సాధారణమైన జీవితం గడపచ్చు. హార్ట్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళైనా సరే, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్స్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళైనా సరే, ఈ చిన్న చిన్న పనులు చేసామంటే చాలా వరకు వాటిని మనం తగ్గించవచ్చు. అవేంటంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. గుర్తుంచుకో మిత్రమా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీరు కానీ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే నిరాశ చెందకండి. వైద్యుల సలహా పాటిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. అదే సద్దుమడుగుతుంది. జీవితం చాలా విలువైనది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.